యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. సో నాకు బేసిక్గా పర్సనల్గా థ్రిల్లర్ జోనర్ ఫిలిమ్స్ ఎక్కువ నచ్చుతాయి అనమాట. సో అట్లా నన్ను ఎగ్జైటెడ్గా చేసిన ట్రైలర్ అన్వేషి. సో అన్వేషి ట్రైలర్ చూసిన తర్వాత ఇది ఎక్కడ కూడా కొత్త డైరెక్టర్ చేసినట్టయితే నాకు అనిపించలేదు. అండ్ నేను ట్రైలర్ చూడటానికి రీజన్ అనన్య గారు. సో వాళ్ళిద్దరిని ఈరోజు మన ముందుకు తీసుకొచ్చారు. వాళ్ళిద్దరితో మాట్లాడి అన్వేషి ఫిలిం గురించి మరెన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో. హాయ్ ధనుష్. హాయ్ అనన్య గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. బేసిక్గా మీరు చాలా క్యూట్గా ఉన్నారు. థ్యాంక్ యూ. అంటే నేను ఇక్కడ రాగానే ఈ పోస్టర్ నన్ను ఎక్కువ ఎగ్జైట్ చేసింది. పోస్టర్లో మీరు చాలా క్యూట్గా ఉన్నారు. ఇందాక అక్కడ కూర్చొని అలా చూస్తూ కూర్చునిపోయాను నేను. అందుకే వీళ్ళు అటు సైడ్ కూర్చోపెడతానంటే వద్దు, ఇంకొక 4 hours కూర్చోవాల్సింది. అంత అదే అంత ఓపిక లేదు అన్న. అంత ఓపిక లేదా? 5 గంటలు వెయిట్ చేశాను నేను మీ ఇంటర్వ్యూ కోసం. నాదేం లేదండి. అందుకే నన్ను ఫినిష్ చేయట్లేదు, ప్రిపేర్ అయ్యా. అటు సైడ్ కూర్చుంటే మళ్ళీ ఎక్కడ డీవియేట్ అయిపోతున్నాం, క్వశ్చన్స్ సరిగ్గా అడగనని చెప్పి అది ఇటేయండి, గెస్ట్లను అటేయండి అని చెప్పి. ఓ అలా వచ్చారా? ఓకే. అలాగే వచ్చి మార్నింగ్ నుంచి నాకు బేసిక్గా భయం భయం వేస్తుంది అనమాట. ఇంటర్వ్యూస్ చేసి ఎక్కడ అనన్య గారితో లవ్లో పడిపోతానేమో అని. మొత్తం ఒక ఫార్మాట్ లో వచ్చేస్తున్నారు. అయిపోయింది చాలు. ఇంకా అన్వేషి విషయానికి వచ్చేసి మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం బ్రో. అంటే బేసిక్గా ఎక్కడ నేను ట్రైలర్ చూసిన తర్వాత, టీజర్ చూసిన తర్వాత, ఈవెన్ పోస్టర్స్లో కూడా కొత్త పర్సన్ చేసినట్టయితే నాకు అనిపించలేదు. సో మీరు ఎక్కడి నుంచి, అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? చాలా ఉన్నదండి. ఇప్పుడు చెప్పిన టైం సరిపోదు. కాకపోతే ఏంటంటే ఈ స్టోరీ అనుకున్నప్పుడు నేను వెళ్ళి రెడ్డి గారి స్టోరీ చెప్పడం, ఆయన వినటం, ఇమీడియట్గా సినిమా ఓకే అవ్వటం. అంటే ఎక్కడైనా మీరు వర్క్ నేర్చుకుని వచ్చారా? ఫస్ట్ ఫిల్మే థియేటర్స్, యాక్చువల్గా థియేటర్స్ బ్యాక్గ్రౌండ్ నేను. సో ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను, రైటర్గా చేశాను. రైటర్గా చేసిన తర్వాత ఒక సినిమా పని చేశాను. ఎవరి దగ్గర చేశారు? తేజ గారి దగ్గర చేశాను. తేజ గారి దగ్గర. ఓకే. అది మ్యాటర్. అందుకే అంత పర్ఫెక్ట్గా వచ్చింది సినిమా. సో ఫస్ట్ సినిమానే ఈ జోనర్, థ్రిల్లర్ జోనర్ తీసుకోవడం రీజన్ ఏంటి? సేఫ్గా చేసుకుందాం అనుకున్నారు? సేఫ్గానే అండి. ఎందుకంటే ఈ జానర్లో చేస్తే సేఫ్ అని ఒక ప్రొడ్యూసర్ ఫస్ట్ సేఫ్ అవుతారు కదా, తర్వాత మన నచ్చిన కథలు చేసుకోవచ్చు అని. అఫ్కోర్స్ ఇది చాలా బాగా నచ్చింది కదే నాకు. కాకపోతే ఏంటంటే ఈ జానర్లో ఫస్ట్ చేస్తే ఏంటంటే మనకు అన్ని గేట్లు ఓపెన్ అవుతాయి. సో దట్స్ వై నేను ఈ జానర్ ఎంచుకోవడం జరిగింది. ఎలా స్టార్ట్ అయింది అన్వేషితో మీ జర్నీ? అన్వేషితో జర్నీ అంటే ఈవిడ బాగా తెలుసు. అదేంటి? నేను చెప్పను. అంటే తను మొత్తం తెలుసు ఏం జరిగింది. అనన్య గారు తెలుసు ముందు నుంచి అంటే తెలిసండి నాకు. అంటే అన్వేషి మీరు రాసుకున్న కథ రాసుకున్నప్పుడు ఈవిడ తెలియదండి నాకు. నేను స్టోరీ రాసుకున్న తర్వాత పరిచయం అయ్యారు. అక్కడి నుంచి జర్నీ బాగుంది. అంటే తన కథలో తన పర్ఫార్మెన్స్ కానీ, తన నుంచి సపోర్ట్ కానీ చాలా బాగా నాకు సపోర్ట్ చేయటం వల్ల నాకు ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇది ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ సబ్జెక్ట్ అండి యాక్చువల్గా. సో ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో ఏంటంటే అన్నీ అనుకున్నట్టు జరగవు. షూటింగ్ టైం జరగదు, ప్యాకప్ త్వరగా చెప్పలేము, చాలా ఇష్యూస్ ఉంటాయి. సో ఆ టైంలో ఏంటంటే ఆర్టిస్ట్ సపోర్ట్ చేయలేరు అనుకోండి, చాలా ప్రాబ్లం అయిపోతుంది. అందుట్లో ఏంటంటే ఇప్పుడు మేము చేస్తున్న మూవీలో మెయిన్ స్టోరీ అంటే స్టోరీ ఏంటంటే తినే అనమాట యాక్చువల్గా. అనన్యనే తిని డిసప్పాయింట్ అవ్వకూడదు యాక్చువల్గా. సో తను ఎప్పుడు అలాగా ఎనీ టైం మాకు ఎప్పుడు పిలిచిన డేట్స్ ఇవ్వటం, సపోర్ట్ చేయడం జరిగింది. సో దానివల్ల మాకేంటి మంచి ర్యాప్ ఉందన్నమాట. సో ట్రైలర్ చూస్తే కథ అంతా మీ మీదే జరుగుతుంది అని అయితే ఒకటి తెలుస్తుంది. డైరెక్టర్ గారు కూడా క్లారిటీ ఇచ్చారు మీ గురించి అని చెప్పి. ఈ ఆత్మల ఫ్యాంటసీ ఏంటి మీకు? అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ గురించి ఫ్యాంటసీ ఏం లేదు. మీ నెక్స్ట్ ఫిలిం కూడా తంత్ర కైండ్ ఆఫ్ హారర్ సబ్జెక్ట్. ఇది ప్లేబ్యాక్లో ఆత్మ ఆత్మ కాదు, కైండ్ ఆఫ్ సినిమా. బట్ థింగ్ ఏంటంటే ఇందాక తిని చెప్పినట్లు, అంటే నా పర్సనల్ ఒపీనియన్ కూడా ఏంటి అంటే, ఒక స్టార్డమ్ లేనప్పుడు ఒక ఆడియన్స్ అనేది థియేటర్కి వచ్చి చూడాలి అంటే కథని చూస్తారు. సో మనం స్టోరీ గ్రిప్పింగ్గా చెప్పగలిగేది నాకు అనిపించేది ఎక్కువ థ్రిల్లర్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్లో ఆడియన్స్ బ్రెయిన్ వర్క్ అవుతూ ఉంటుంది. సో దట్ మనము వేరే స్టార్ కాస్టింగ్ ఉందా, లేకపోతే ఎవరున్నారు, ఏం చేస్తున్నారో అని వెళ్ళదు, లేకపోతే చిన్న బడ్జెట్లో చేసామా అని వెళ్ళదు. కథని గ్రిప్పింగ్గా ఎలా చెప్పగలిగాం అన్న దాని మీద చూస్తారు. సో నాకు మేబీ ఇవన్నీ మీరు చూస్తున్నప్పుడు, ఇప్పుడు వింటున్నప్పుడు, మేబీ పోస్టర్ చూసినప్పుడు, ట్రైలర్ చూసినప్పుడు హారర్ స్టోరీస్ అని అనిపించవచ్చు. బట్ ఒక్కసారి వన్స్ మీరు థియేటర్కి వెళ్ళి సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది, ఇట్స్ మిక్స్డ్ ఆఫ్ లాట్ ఆఫ్ జోనర్స్. ఓన్లీ హారర్ అని కాదు, లవ్ థ్రిల్లర్ అయి ఉండొచ్చు, థ్రిల్లర్ అయి ఉండొచ్చు, చాలా ఉంటాయి అనమాట. సో నేను కథను నమ్మి చేసిన ఫిల్మ్స్ అన్ని. అంటే ఏం ఎగ్జైట్ చేసింది మీకు అన్వేషి స్క్రిప్ట్లో? స్క్రిప్ట్ ఎగ్జైట్ చేసింది. స్క్రిప్ట్లో ఏమేమి ఎలిమెంట్స్ మిమ్మల్ని బాగా ఎగ్జైట్ చేసింది? అంటే నేను ఇందాక చెప్పినట్లు ఆడియన్స్
జస్ట్ మన స్టోరీని చూడటానికే వస్తారు ఇక్కడ. స్టార్ కాస్టింగ్ ఉందా, డాన్స్ అయ్యొచ్చా, లేకపోతే బ్యూటిఫుల్గా ఉన్నామా అన్న దానికంటే కూడా మనకు ఒక స్టార్డమ్ వచ్చేంత వరకు మన కథను చూస్తారు ఆడియన్స్. సో ఆ కథని ఎంత గ్రిప్పింగ్గా చెప్పగలిగారు అన్నదే కదా ఇంపార్టెంట్. జేకే గారు మాకు స్టోరీ నెరేట్ చేసినప్పుడు నేను స్టార్టింగ్ జనరల్గా అప్పుడు నేను స్టోరీ విన్నప్పుడు నాకు కొంచెం వినే ముందు అనుకోండి నేను వేరే కైండ్ ఆఫ్ మైండ్ సెట్లో ఉన్నాను. ఒక కమర్షియల్ ఫిల్మ్స్ చేద్దాము, కమర్షియల్గా వెళ్దాము, అలా కైండ్ ఆఫ్ మైండ్ సెట్లో ఉన్నప్పుడు నాకు ఎక్కువ రావడం మాత్రం ఈ స్టోరీ ఓరియంటెడ్ వస్తుంది. మేబీ నేను అలా ఎంట్రీ ఇచ్చాను కదా, సో నాకు అలాంటి కైండ్ ఆఫ్ స్టోరీ వచ్చినప్పుడు ఇది కూడా దానికి ముందు కొన్ని స్టోరీస్ విన్నాను. బట్ అంటే నేను కొంచెం లైమ్ లైట్లోకి వచ్చిన తర్వాత విన్న ఫస్ట్ స్టోరీ ఇది నిజం చెప్పాలి అనుకోవచ్చు. అంటే దాని మధ్యలో విన్నాను కానీ నాకు నచ్చిన స్టోరీ ఇది, విన్నది కాకుండా నేను చేసిన ఫస్ట్ ఫిల్మ్ అని అనుకోవచ్చు. సో నాకు అప్పుడు చెప్తున్నప్పుడు ఎక్కడ ఆడియన్స్కి బోర్ కొట్టలేదు. అంటే నేను ఆడియన్స్ లాగా ఉండి విన్నప్పుడు నాకు ఎక్కడ బోర్ అనిపించలేదు. ఎవ్రీథింగ్ గ్రిప్పింగ్గా ఉంది, నా బ్రెయిన్ వర్క్ అవుతుంది నెక్స్ట్ ఏమవుతుంది, ఏం జరగబోతుంది అని చెప్పేసి. సో నాకు ఆ పాయింట్స్ అనేవి చాలా నచ్చాయి. బాగా నరేట్ అంటే ఇందాక కూడా చెప్తున్నారు, నాకు నిజంగా గుర్తులేదు. బట్ నేను 5 minutes అని చెప్పను, కొంచెం మీరు ఫస్ట్ స్టోరీ లైన్ చెప్పానండి, తర్వాత నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్దాం అన్నట్టు చెప్తాను నేను జనరల్గా. అంటే బేసిక్గా కూడా చాలా క్లారిటీగా ఉంటుందండి, ప్రతి దానికి డౌట్స్ అనమాట. సో ఏంటంటే స్టోరీ చెప్పేటప్పుడు అంటే ఎక్కువ టైం వేస్ట్ చేయదు, ఎందుకు అనవసరం మన టైం వేస్ట్ చేయదు అనుకుంటే తన ఏంటో ఫీలింగ్ అర్థం అవ్వదు. కానీ బట్ స్టోరీ చెప్పేటప్పుడు అంటే 5 minutesతో స్టోరీ చెప్పండి, నాకు గ్రిప్పింగ్ అనిపిస్తే మనం కంటిన్యూ అవ్వదు అన్నది. అదేంటి 5 minutesలో అసలు లైన్ అసలు అవుట్లైన్ ఏంటి దానికంటే కూడా నేనేమనుకుంటా అంటే స్టోరీ లైన్ చెప్పండి. లైన్ చెప్తే అది ఇంట్రెస్టింగ్గా అని అనిపిస్తుంది. అంటే ఆబ్వియస్గా అన్ని స్టోరీస్ ఒక్కొక్క పర్సన్కి కొన్ని స్టోరీస్ కనెక్ట్ అవుతాయి. ఇప్పుడు నేను చేయాలనుకున్న టైంలో, నేను చేయాలనుకున్న నా మైండ్ సెట్కి, నేను చేయాలనుకున్న రోల్స్కి అది కరెక్ట్ అలైన్మెంట్లో ఉంది అనుకుంటేనే అప్పుడు నేను చేస్తే బెటర్. కలవకుండా నో అండి నేను ఇలాంటి కైండ్ ఆఫ్ స్టోరీస్ చేయాలనుకోవట్లేదు అనటం కంటే వెళ్ళి కలిసి వాళ్ళతో మాట్లాడిన తర్వాత, అండ్ ఆల్సో నాకు మేబీ ఇంట్యూషన్ అనుకోవచ్చు, లేకపోతే మేబీ ఒక 3-4 years నుండి ఇండస్ట్రీలో ఉంటున్నాను కదా, నాకు పర్సన్ వైబ్ అర్థమవుతుంది. అంటే యాజ్ ఎ పర్సన్ చెప్పట్లేదు, సినిమా మీద ఎంత ప్యాషన్ ఉంది, ఎంత కరెక్ట్గా తీయగలరు, అలాంటి పాయింట్స్ నాకు అర్థమవుతాయి అని నేను నమ్ముతున్నాను. మేబీ నెక్స్ట్ ఫిల్మ్స్ రిలీజ్ అయిపోయిన తర్వాత నా నమ్మకం నిజమో అబద్ధమో తెలుస్తుంది. సో నాకు ఆ వైబ్ని పట్టుకొని అండ్ ఈ స్టోరీ ఎంత బాగా చెప్తున్నారు, ఎంత బాగా రాసుకున్నారు అన్న దాన్ని బట్టి వెళ్తాను నేను. అందుకని ఫస్ట్ ఒక 5-10 minutes చెప్తే నాకు డైరెక్టర్ వాళ్ళ ప్యాషన్ అర్థమవుతుంది. అండ్ ఆల్సో మొత్తం విన్న తర్వాత వాళ్ళ టైం వేస్ట్ చేసేసి కొన్ని రోజుల తర్వాత చెప్తానని చెప్పేసి మొహమాటంగా చెప్పడం కంటే ఆ కొంచెం వినేసి నేను చెప్తా అండి అని చెప్పడం బెటర్ అని నా మైండ్ సెట్కి అనిపిస్తుంది. కాదండి, అంటే ఇలాంటి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ మీ దగ్గరికి వచ్చేస్తున్నాయా లేకపోతే మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారు అట్లా? ఇప్పుడు కోసం చాలా మంది 2 కథలు రాస్తా కూర్చున్నారండి. అనన్య ఫస్ట్ ఓపెనింగ్ ఓం పెట్టి అనన్య అని రాస్తారు, అంత ఫస్ట్ ఈ క్యారెక్టరేషన్ ఏంటని చెప్పాను అంతే. లేదు అంటారు కదా మనం ఏది అట్రాక్ట్ చేస్తే అదే వస్తుందని. నేను కమర్షియల్ ఫిల్మ్స్ని కూడా అట్రాక్ట్ చేస్తున్నాను, అవి రావట్లేదు. మరి మేబీ నాకు ఇదే ఫస్ట్ నుండి ఇలానే ఉంది కదా. అండ్ నేను వచ్చినప్పుడే అనుకున్నాను 4 years బ్యాక్ అనన్య ఉంది ఒక ఫిల్మ్లో అంటే ఆడియన్ ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేసి వస్తే బాగుంటుంది. అంటే ఓకే అనన్య ఉందంటే కొంచెం స్టోరీ ఉంటుంది, కొంచెమైనా క్వాలిటీగా ఆనెస్ట్ అటెంప్ట్ ఉండేలాంటి ఫిల్మ్ సెలెక్ట్ చేసుకుంటుందని ఆడియన్స్లో నేమ్ వస్తే చాలు అని నేను అనుకున్నాను. సో దాని పరంగానే నేను చూస్ చేసుకుంటూ వస్తున్నాను. ఆ నేమ్ ఉంది కాబట్టి డైరెక్టర్ గారు కూడా మమ్మల్ని అప్రోచ్ చేయరు, అంతే కదా? అందుకు టైం పట్టిందిలేండి అప్రోచ్ అవటానికి. అదేంటి? అదే మనం ఫస్ట్ మన కొత్త డైరెక్టర్ అండి, మన మాట ఎందుకంటారు ఎవరైనా సరే, ఏదో సినిమాలు చేస్తారు ఎవరైనా సరే మన తప్పని కాదు అది. ఎందుకంటే ఆ కష్టాలు బిగినర్స్ కి తప్పు పట్టించుకోవాలి ఏంటండి ఈ కష్టాలు డెఫినెట్. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది వస్తారండి, ఇప్పుడు ఆవిడ తిరిగి వెళ్ళి కథలు చెప్తే వస్తారు. వచ్చినప్పుడు ఏంటంటే ఎలా చెప్తారండి, ఎవరికైనా భయం వేస్తుంది కదా. నాకు ఉంటుంది, ఇప్పుడు నా కథలో ఇలాంటి అమ్మాయి ఉంటే బాగుంటుంది, నేను వెంటబడ్డాను కావాలని చెప్పి. సో ఏంటంటే సో సేమ్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను వచ్చినప్పుడు నాకు ఎట్లయితే ఆడిషన్స్ ఇచ్చి ఒక రోల్ ఇస్తే బాగుంటుంది, నాకు ఈ ఫిల్మ్స్లో ఉండాలని ఉంది అని అనిపిస్తుంది. మేబీ ఇట్స్ ఎ ప్రాసెస్, అది రాంగ్ మేబీ రైట్ వేలో వెళ్ళడానికి ఇది ఒక ప్రాసెస్. అంటే ఎంత కాంపిటీషన్లో పర్టికులర్గా లేకపోతే చాలా కష్టం అండి. అండ్ మీకు ఈ సినిమా మంచి సక్సెస్ అయిందంటే మీరు నెక్స్ట్ నుంచి మీ కాల్స్ కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉండాలి. 100%. అందరు మీరు చెప్పినట్లుగా అన్వేషి లాంటి స్క్రిప్ట్స్ సేఫ్ జోనర్, ఆబ్వియస్గా ఆడియన్స్ చాలా త్వరగా అట్రాక్ట్ అవుతారు చూసాం. బట్ ఇలాంటి స్క్రిప్ట్స్ రాసుకోవాలి అంటేనే చాలా కష్టం. సో రిటర్న్ ప్రాసెస్లో మీరు పడిన కష్టాలు ఏంటి? నేను క్లైమాక్స్ రైట్ బేసిక్గా నాకు ఏంటంటే మొత్తం అంటే ఈ సినిమా క్లైమాక్స్
వైజాగ్ బీచ్లో గురించి రాశానండి. పూరి జగన్నాథ్ గారు బాగా ఫస్ట్లో రాసేవారంట, ఏదో అక్కడ ఇన్స్పైర్ అయ్యి వైజాగ్ బీచ్ రొమాంటిక్ ఫిల్మ్స్ రొమాంటిక్ ఫిల్మ్ రాస్తారు. రాయటం ఇంపార్టెంట్, రొమాంటిక్ గా లేకపోతే సస్పెన్స్ మ్యాటర్ కదండి. సో మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దుర్గేష్ ఆ బీచ్ వైబ్ వల్ల హారర్ స్టోరీ వచ్చేసినట్టుంది మేబీ. ఎందుకంటే ఈ స్టోరీ రైట్ అయితే నాకు 3 to 4 months టైం పట్టింది, బట్ క్లైమాక్స్ రైట్ అయితే ఒక 6 months పట్టింటుందండి. అంటే అసలు మామూలు డిసైడ్ అవ్వలేకపోయింది. ఒక 2-3 క్లైమాక్స్ అనుకున్నాను, మళ్ళీ మార్చి ఎందుకంటే ఇప్పుడు రెగ్యులర్గా వస్తున్న ఈ కథలకి ఏంటంటే కొంచెం భిన్నంగా ఉండాలి, డిఫరెన్స్గా ఉండాలి. ఇప్పుడు ఎనీ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఏంటంటే ఇలాంటి ఫిల్మ్స్లో విలన్ తెలిసిపోయాడు అనుకోండి, మనం బోర్ కొట్టేస్తుంది, ఒక వీడియో అనిపిస్తుంది. కానీ అది ఎందుకు అనేది క్వశ్చన్ వచ్చింది అనుకోండి, అది ఇంట్రెస్టింగ్ అనిపించాలి అనమాట. సో నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం జాగ్రత్త పడి బాగా రాసుకున్న స్క్రీన్ ప్లే అనమాట. సో టైం తీసుకున్నాను దానికి. అండ్ తిను ఈ ఫిల్మ్లో చేసిన నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే డిఫరెంట్ పర్స్పెక్టివ్ నుంచి స్టోరీని డ్రైవ్ చేశారు. లైక్ ఇక్కడ వీళ్ళ పర్స్పెక్టివ్లో ఇలా జరిగిన స్టోరీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇంటర్వ్యూ చేస్తున్నాము, మీ పర్స్పెక్టివ్లో ఒకటి ఉంటుంది పాయింట్, మీరు వేరే వాళ్ళకి చెప్పారనుకోండి, మీరు ఒకలా చెప్తారు, అనన్య గారు వచ్చారు, డైరెక్టర్ గారు వచ్చారు ఇలా మాట్లాడమని. నేను వచ్చాను అనుకో, ఇంటర్వ్యూయర్ ధనుష్ గారు వచ్చారు, మా జేకే గారు వచ్చారు, జేకే గారు నా మీద కామెడీ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అట్లాంటివి ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఉంటుంది కదా, తిన ఆ పాయింట్ని చాలా బాగా పట్టుకున్నారు అనిపించింది. స్టోరీలో డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ని ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తారు, అది చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది నాకు. సో ఆడియన్స్ని గ్రాప్ చేసి లాస్ట్ వరకు కూర్చోబెట్టాలంటే చాలా కష్టం. ఇంకోటి మీ టీం అందరూ కూడా చెప్పారు, ఈ సినిమాని మీరు చాలా పట్టుదలతో తీశారు, చాలా కష్టపడి తీశారు అని చెప్పి. సో ఇది సెట్స్ మీదకి వెళ్ళే వరకు మీరు పడిన స్ట్రగుల్స్ ఏంటి ఈ సినిమా గురించి? దాని బిఫోర్ చాలా పడ్డామండి. అవును, లిటరల్లీ నేను అంటే జస్ట్ నేను ఇంటరప్ట్ చేయట్లేదు, జస్ట్ ఇది ఒక పాయింట్ చెప్తాను. నేను అందుకనే చెప్తాను, ఇంటరప్ట్ చేయట్లేదు, జస్ట్ ఇది ఒక పాయింట్ చెప్తాను. ఎందుకంటే నాకు ఇది చెప్పాలని ఎప్పటి ఉండే అనిపిస్తుంది. నేను చూసిన చాలా మంది డైరెక్టర్స్లో నిజంగా చెప్తున్నాను, ఇది ఇంటర్వ్యూ కోసం చెప్పట్లేదు, నేను ఆఫ్ స్క్రీన్ కూడా అన్నానేమో కరెక్ట్గా చెప్పలేదేమో నాకు తెలీదు. కాకపోతే నేను చూసిన చాలా మంది డైరెక్టర్స్లో ఏదైనా ప్రాబ్లం వస్తే అక్కడ ఆగిపోతారు, చేద్దాము అని చెప్పేసి ట్రై చేస్తారేమో కానీ అది బయటకు కనిపించదు. కానీ జేకే గారు ఏంటంటే ఒక్కటి కాదు, నేను చూసిన వేరే డైరెక్టర్స్కి 1-2 ప్రాబ్లమ్స్ వచ్చినా అక్కడ ఆగిపోయింది సినిమా. కానీ జేకే గారికి అలా కాదు, 100 ప్రాబ్లమ్స్ వచ్చినా అటు తిప్పుతారు, ఇటు తిప్పుతారు, అది చేస్తారు, ఇది చేస్తారు, ఫైనల్గా ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టేస్తారు ఈరోజు. సో ఆ పట్టుదల నిజంగా చాలా ఎక్కువ ఉంది. చెప్పండి, సారీ. థ్యాంక్ యూ. ఆఫ్టర్ కోవిడ్ చాలా కష్టం అండి. ఒక ప్రొడ్యూసర్ వచ్చి ఒక సాలిడ్గా ఒక కంటెంట్ నమ్మి అవి ఇన్వెస్ట్ చేసి ఇంతమంది గ్యాదర్ చేసి చేయటం అనేది అసలు హైలీ ఇంపాసిబుల్. ఒక క్వాలిటీ ఫిల్మ్ చేయాలంటే ఏదో చిన్న అలా కాదు. బట్ మా ప్రొడ్యూసర్ గారు ఏంటంటే అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ బ్యాన్ రోడ్ పెట్టి చాలా ప్రాపర్గా మాకు ఎంత సపోర్ట్ చేశారంటే నాకు చాలా అంటే ఇక బెస్ట్ ఇచ్చారనమాట నాకు. సో ఇప్పుడు నాకు అవుట్పుట్ చూసి మళ్ళీ ఇంకో సినిమా ఆఫర్ చేశారు మళ్ళీ నాకు. ఓ, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. అందులో హీరోయిన్ ఎవరు? అనన్య గారే. అయితే మంచి లవ్ స్టోరీ చేస్తున్నాం, ఆ తర్వాత చెప్తా, అది ఇప్పుడు మాట్లాడలే కానీ. సో చాలా కష్టపడ్డామండి. ఎందుకంటే ప్రతి డైరెక్టర్కి ఇప్పుడు హిట్ వచ్చినా ఫ్లాప్ వచ్చినా ఇంకా కష్టమేనండి ఎవరికైనా సరే. సో చాలా కష్టపడ్డాం. బట్ అవుట్పుట్ చూసిన తర్వాత మా ప్రొడ్యూసర్ ఫస్ట్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. హ్యాపీ అండి అంతే. సో మీకు ఇప్పుడు నేను డైరెక్టర్ అయిపోయాను అన్న మూమెంట్ ఈ సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అయితే వచ్చినట్టు, లేదంటే డే 1 మీరు యాక్షన్ చెప్పినప్పుడు వచ్చిందా? నేను మన అవుట్పుట్ చూసిన తర్వాత అండి. అవుట్పుట్ చూసిన తర్వాత. ఎందుకంటే మనం బేసిక్ ఏంటంటే ఒక కథ ఒక ఐడియా అనుకుంటామండి, అది ఎగ్జిక్యూట్ చేసే ప్రాసెస్లో చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, అప్పుడు మనం ఫెయిల్ అయినట్టే. సో వాళ్ళందరూ చూసి బాగా నచ్చిందని తర్వాత ఓకే బాగా తీసాను, పర్వాలేదు, మా ప్రొడ్యూసర్ మెచ్చుకున్నారు. అండ్ ఈ ట్రైలర్ చూసిన చాలా మంది చెప్పిన విషయం ఏంటంటే సినిమాటోగ్రఫీ బాగుంది అండ్ విజువల్స్ కూడా చాలా రిచ్గా ఉన్నాయి అని చెప్పేసి, ఆ పరంగా టెక్నికల్ పరంగా. సో టెక్నికల్గా మా డిఓపి కేకే రావు గారు వండర్ఫుల్ పర్సన్ అండి, ఆయన చాలా బాగా సపోర్ట్ చేశారు. దట్ ఏంటంటే ఇప్పుడు రెగ్యులర్గా మీకు సిటీల్లో షూట్ చేస్తే వేరే ఉంటుంది, కానీ ఇప్పుడు ఫారెస్ట్లోకి వెళ్ళి షూట్ చేయాలంటే టైమింగ్ సెట్ అవుతుంది అసలు యాక్చువల్గా. ఎందుకంటే మీకు పొద్దున్న మార్నింగ్ లేచి 4 o'clock లేచి 8 o'clockకి ఫస్ట్ షాట్ తీయాలి. బేసిక్గా మా అందరూ తాపత్రయం అండి ఎలా ఉంటుందంటే 7 o'clock 6:30 ఫస్ట్ షాట్ తీసేయాలనుకుంటాం, అవ్వదు. మళ్ళీ ప్యాకప్ చెప్పే టైం వచ్చేసరికి చీకటి పడిపోతుంది, మళ్ళీ తెలియకుండా నాకు భయం వేస్తుంది, రూట్స్ బాగు. దట్టు మేము ఏంటంటే డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళి కొండల మధ్యలోకి వెళ్ళి అసలు ఎవరు జర్నీ ఉంటుంది, చాలా ప్రాబ్లం ఉంటుంది అన్నమాట. సో అది ఆయన్ని బాగా సపోర్ట్ చేశారు మా డిఓపి గారు అండ్ మా డైరెక్టర్ గాంధీ గారు, మా ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ గారు అందరూ. సో ఫారెస్ట్లో షూట్ టైంలో మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి?
అంటే నేను ఎపిసోడ్స్లో ఎక్కువగా లేను, బట్ ఓకే. నైస్ ఎక్స్పీరియన్స్. అంటే ఈవిడ కోసం సెట్ అవుట్ వేసాను ఎందుకంటే సో ఇందులో మీరు ఆత్మ అది అలాగనే సినిమా అలాగనే షూట్ చేస్తున్న టైంలో మా సెట్ కాలిపోయింది. దట్ వాజ్ ఎ హారిబుల్ ఎక్స్పీరియన్స్. మీరు ఉన్నప్పుడు ఎందుకంటే అసలు ఆ సీక్వెన్స్ తీసుకున్నాం, ఆ సీక్వెన్స్ తీసుకున్నాం లాస్ట్ అనమాట నెక్స్ట్ షూట్. ఏంటిది? ఏం లేదు ఏం లేదు ఏం లేదు ఏం లేదు సార్. చెప్పండి. ఫిట్ కాలిపోయిందంటే అంత హాట్నెస్ ఉంది మన చుట్టూ. అంటే ఈవిడ క్యారెక్టరేషన్ అలాంటిది అనమాట. ఓకే. మా ప్రకృతి అలా సహకరించింది ఆ టైంలో. సో సెట్ కలిపింది ఆ టైంలో చాలా ప్రాబ్లం అయిందండి. సో అంటే ఎందుకు చెప్తానంటే మీరేం చేశారు అది చెప్పండి. ఏం చేస్తారు అది? అంటే నేను మా ఎగ్జిక్యూటివ్ జనరల్లీ మీరైతే ఏం చేస్తారు? డైరెక్టర్ అయితే సెట్ కాలిపోయింది అనుకోండి, మీరు పానిక్ అవుతారు ఫస్ట్. భయం వేస్తారు కదా మన సెట్ అంటే. నేను వెళ్ళిపోతా, పానిక్ లేదు ఏం లేదు. ఈయన ఏం చేస్తారు? ఏం చేస్తారు మీరే చెప్పండి. కెమెరా ఇటు తిప్పి రియల్గా, అంటే మా ఫిల్మ్లో కూడా కాలిపోవాలన్నమాట అది సెట్. కెమెరా రియల్గా క్యాప్చర్ చేయండి, బాగా వస్తుంది అంటున్నారండి. మీరు పానిక్ అవ్వలేదు? నేను కొంచెం దూరంలో ఉన్నాను, నాకు తెలిసిన తర్వాత పానిక్ అయ్యాను. అంటే సెట్ అక్కడ ఉంది, నేను కొంచెం క్యారవెన్ దగ్గరలో ఉన్నాను అనమాట. తెలిసిన తర్వాత ఫుల్ పానిక్ అయిపోయాను, కానీ ఫాస్ట్గానే అయిపోయినట్టుంది, కొంచెం తొందరగానే. 2 hours అయిపోయింది. 2 hours పట్టిందా? నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాలండి. సేమ్ నేను కూడా వెళ్ళిపోతాను ఫస్ట్. తర్వాత ఫోన్ చేయండి, మీరు ఎవరైనా ఉంటే ఫోన్ చేయండి. తర్వాత ఏదైనా మిగిలితే షూట్ చేసుకుందాం అప్పుడు. నేను లక్కీగా అది చాలా లాస్ట్ డే మా సెట్ కాలిపోయే టైంకి అప్పటికే అయింది కాబట్టి కొంచెం సేవ్ అయ్యారు. సో అనన్య గారిని తీసుకున్నారు. హీరో విషయానికి వచ్చేసరికి కొత్త వాళ్ళతో వెళ్ళడానికి రీజన్ ఏంటి? కొత్త వాళ్ళు అంటే ఫస్ట్ మనం ప్రూవ్ చేసుకోవాలి కదండి. నేను ట్రై చేశాను యాక్చువల్గా, అప్పుడే మనకు అంత అపాయింట్మెంట్స్ ఎవరు ఇవ్వలేదు. నేను ఇంకెవరిని పెడదామని చూస్తున్న టైంలో ఒక రోజు నేను జస్ట్ కార్లో వెళ్తున్నాను మా ప్రొడ్యూసర్ గారితో పాటు. మోహన్ బాబు ఇంటి ముందు ఒక పోస్టర్ ఒకటి ఉందన్నమాట, ఒక మూవీ పోస్టర్ ఒకటి. ఆ పోస్టర్లో హీరో లుక్ చూసి అతను పిలిపించాను ఆఫీస్కి ఆడిషన్ చేద్దామని. అప్పుడు ఆ హీరో అప్పటికే ఫైట్స్ డ్యాన్స్లు అవన్నీ నేర్చుకుని రెడీగా ఉన్నాడు. సో నాకు కథగా యాప్ట్ అనిపించి అతను తీసుకున్నామండి. సో ట్రైలర్లో కూడా ఆయన కూడా కొత్తగా లేడు, ఎక్కడ ఒక ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్ గానీ చేశాడు. తన గురించి ఏం చెప్తారు? మంచి యాక్టర్, చాలా బాగా పర్ఫామ్ చేశాడు. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ డెఫినెట్లీ. ఇప్పుడు వస్తున్న మళ్ళీ ఈ యంగ్ హీరోస్లో వాళ్ళకి మంచి కాంపిటీషన్ వెళ్తాడు తను. చాలా బాగా చేశాడు. విజయ్ గారితో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్? నాకు వెరీ ఫ్యూ సీన్స్ ఉన్నాయి, బట్ హీఈస్ వెరీ ఎక్స్పీరియన్స్డ్. ఇందాక అన్నట్లు టీజర్లో చూసినా మీరు, లేకపోతే సాంగ్స్ చూసినా చాలా మెచ్యూర్డ్ కైండ్ ఆఫ్ యాక్టింగ్ అంటే కొత్తగా ఫస్ట్ ఫిల్మ్ అంటే మనకు తెలిసిపోతుంది వీళ్ళ ఫస్ట్ ఫిల్మ్ అని. కానీ విజయ్ గారికి ఐ థింక్ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు ఉంది. సో చాలా బాగా చేశారు, చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ నాకు మెయిన్గా అనిపించింది ఏంటంటే ఈ మూవీలో ఈ క్యారెక్టర్కి డిటెక్టివ్ కైండ్ ఆఫ్ కదా, అంటే అన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి కదా, ఆ కైండ్ ఆఫ్ రోల్కి తిని చాలా బాగా సెట్ అయ్యారు అనిపించింది నాకు. బట్ పోస్టర్స్లో ట్రైలర్లో ఒక కొంచెం లావుగా కనిపిస్తున్నారు, బయట చిక్కిపోయినట్టున్నారు. ఏరైనా అంటే ఈ మధ్యకాలంలో ఆయన కొంచెం ప్రమోషన్స్ అలా తిరుగుతూ కొంచెం చిక్కేటండి. ఓకే. నెక్స్ట్ టైం ఇంకో పెద్ద ఫిల్మ్ కూడా చేస్తున్నారు. ఓకే, 17th డేట్ లాక్ చేసుకున్నారు. సో 17th రిలీజ్ కాబోతుంది. సో మీకు ఆల్రెడీ చాలా సినిమాలు రిలీజ్ అయిపోయినా మీకు అంత ఎగ్జైటెడ్ ఉండకపోవచ్చు. సో మీరు ఎంత ఎగ్జైటెడ్గా వెయిట్ చేస్తున్నారు 17th నవంబర్ కోసం? అంటే ఎవరైనా ఫస్ట్ డైరెక్టర్ చేసినా, సెకండ్ చేసినా, ఎవరు చేసినా ఏంటంటే ప్రేక్షకులు అసలు ఏం చెప్తారు, మన నమ్మిన పాయింట్ చెప్తున్నప్పుడు అసలు వాళ్ళు ఎలా తీసుకుంటారో ఒక చిన్న భయం ఉంటుంది. ఇప్పుడు హోప్ ఉంది. ఒక సిన్సియర్గా ఏంటంటే ఒక సెన్సిటివ్ పాయింట్ని చాలా హానెస్ట్గా చెప్పానండి. ఆ ఒక్క పాయింట్ బిలీఫ్ ఉంది. పాయింట్ ఏంటి? పాయింట్ చెప్పలే ఉండదు. చెప్పాం కదా, ఒక అమ్మాయి, ఒక అందమైన అమ్మాయి అలా బస్సులో వెళ్తే మేము ట్రైలర్లో కూడా చూపించాం యాక్చువల్గా. నా పేరు అను, నన్ను వెతుక్కుంటూ నా మనసులో ఏముందో చెప్తాను నీకు అని చెప్పి అంటుంది కదా. సో ఆ అమ్మాయి వెతుక్కుంటూ హీరో విలేజ్కి వెళ్ళిన తర్వాత మారేడుకోనలో ఏం జరిగింది అనేది పాయింట్ అండి. అసలు నిజంగానే మారేడుకోన అని ఒక ఊరు ఉందా? లేదా నేను క్రియేట్ చేసిందండి, అది ఊరేం లేదు. ఓకే, నిజంగానేనా? నిజంగానండి. ఓకే, ఊరి పేరు ఒక కథ అనుకుని జస్ట్ ఒక ఇమేజ్ అంతే. ఊర్లో ఏం జరిగింది? ఆ ఊర్లో ఏం జరిగిందని అంటే చెప్పలేమండి. అంటే బేసిక్గా అందరూ అనుకుంటే రెగ్యులర్గా మర్డర్లు జరుగుతూ ఉంటాయి, ఇన్వెస్టిగేషన్ జనరల్గా ఉంటాయి. కానీ బట్ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మేట్ ఉంటుంది, ఎందుకంటే మిస్లీడింగ్ ఫ్యాక్టర్స్ జనరల్గా ఉంటాయి. కానీ బట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఏంటంటే మెయిన్ పాయింట్ ఉంటుంది కదండి. లాస్ట్ ఒక 15 to 20 minutes మాత్రం నేను చెప్పాలనుకున్న పాయింట్ చాలా స్ట్రాంగ్గా చెప్పాను. విషయంలో హ్యాపీ అండి.
హ్యాపీ మీరైతే నేను హ్యాపీ. నేను చెప్పాలనుకున్న ఏ పాయింట్ అయితే అంటే దాన్ని ఎలా తెలుగులో చెప్పాలంటే సూక్ష్మంగా చాలా స్ట్రాంగ్గా చెప్పేసాను. అనన్య గారు, మీరు ఇందాక ఒక మాట అన్నారు, కమర్షియల్స్ని కూడా నేను అట్రాక్ట్ చేస్తున్నాను అని. అంటే వకీల్ సాబ్ కంటే ముందు మీ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతూ వచ్చా నేను. వకీల్ సాబ్ తర్వాత నేను ఫాలో అవుకుంటూ ఇంకా ధనుష్ ఆ క్వశ్చన్ అడగట్లేదే అనుకుంటున్నాను. అడగండి. వకీల్ సాబ్ ముందు కొంచెం ట్రెడిషనల్గా పద్ధతిగా ఉండే అనన్య గారు, వకీల్ సాబ్ తర్వాత కొంచెం గ్లామరస్ ఫొటోస్ అవన్నీ పెట్టడం రీజన్ ఏంటి? కమర్షియల్ సబ్జెక్ట్స్ కోసమా, లేదంటే తెలుగు హీరోయిన్స్ ఇలాంటి రోల్స్ కూడా చేస్తారు, ఇలా కూడా ఉంటారు అని చెప్పి ఏమన్నా ఇండికేషన్ డైరెక్టర్స్కి? బేసికలీ నేను ఫస్ట్ టైం చేసినప్పుడు కాన్షియస్గా తీసుకున్న డెసిషన్ ఏం కాదు. జస్ట్ లైక్ ఓకే చేద్దాము అని అప్పటికి ఐ వాజ్ షూటింగ్ ఫర్ శాకుంతలం. సో ఆ శాకుంతలం షూట్ చేసినప్పుడు కొంచెం గ్లామరస్గా, అది కొంచెం కాస్ట్యూమ్స్ అవన్నీ గ్లామరస్గా ఉన్నాయి కదా దాంట్లో. అప్పుడు చేసినప్పుడు ఓకే ఇట్లా ఒక ఫోటోషూట్ చేద్దాం బాగుంటుంది కదా అని చేశాను. బట్ అది చేసిన తర్వాత వచ్చిన రెస్పాన్స్, ఓ కమర్షియల్ హీరోయిన్ లేకపోతే మనము ఇట్లా గ్లామరస్గా ఉంటే ఓకే ఇలా ఉంటుంది రెస్పాన్స్ నాకు అప్పుడు అర్థమైంది. దాని తర్వాత ఏంటంటే కాంపిటీషన్ అనుకోవచ్చు. యూనో ఐ జస్ట్ వాంట్ టు బీ ఇన్ దట్ రేస్లో ఉండాలి అంటే యూ హ్యావ్ టు డూ ఎవ్రీథింగ్. లైక్ ఓన్లీ నేను ఇలాంటివే చేస్తాను, ఇలానే కనిపిస్తాను అంటే నడవదు. ఒకసారి వచ్చేసిన తర్వాత ఆ రేస్లో ఉండటానికి నీ కోసం నువ్వేమేం చేయాలో అవన్నీ చేయాలి అని అనుకున్నాను. డిసైడ్ అయిపోయిన తర్వాత చేశాను అంతే. సో ఆ పోస్టర్ ఆ ఫొటోస్ పెట్టిన తర్వాత మీకు అలాంటి కమర్షియల్ సబ్జెక్ట్స్ ఎవరిని అప్రోచ్ అయ్యారు? కొన్ని అప్రోచ్ అయ్యారు, బట్ ఈవెన్చువల్లీ వర్కౌట్ అవ్వలేదు. కొన్ని అయితే అప్రోచ్ అవ్వడం జరిగింది. నేను ఈ జర్నీలో ఏం నేర్చుకున్నాను అంటే, కొన్ని ఫిల్మ్స్కి మీ పేరు రాసిపెట్టి ఉంటుంది, ఆ రాసిపెట్టి ఉన్న ఫిల్మ్సే మీ దగ్గరకు వస్తాయి. ఈ అన్వేషణ పేరు రాసిపెట్టి ఉన్నట్టుంది, అందుకనే వచ్చింది. నీ జర్నీ కూడా మనం అనుకుంటాం కానీ మనం ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా ఎలా వెళ్ళాలి అన్నది ఆల్రెడీ డిసైడ్ అయి ఉంటుంది అని నాకు అనిపించింది. సో అట్లా కమర్షియల్ ఫిల్మ్స్ కొన్ని వచ్చాయి కానీ అది లాస్ట్ వరకు వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఒక పక్కన మెయిన్ లీడ్స్ చేసుకుంటూ ఇంకో పక్కన శాకుంతలం లాంటి ఫిలిమ్స్లో ఒక సపోర్టింగ్ రోల్స్ చేయడానికి రీజన్ ఏంటి? శాకుంతలం మేబీ అంటే నేను టు బీ ఫ్రాంక్ ఆనెస్ట్గా చెప్పాలి, ఆన్సర్ చేయాలి అంటే ఈ క్వశ్చన్కి, ఫస్ట్ థింగ్ ఐ వాజ్ వెరీ నైవ్ అండి. నాకు అప్పటికి తెలియదు, ఇన్నోసెంట్ అనుకోవచ్చు, నైవ్ అనుకోవచ్చు. ఓకే ఇట్లా చేస్తే ఇలా వెళ్తుంది, ఇట్లా స్టీరియో టైప్ అవుతుంది అని కూడా నాకేం తెలియదు. ఐ ఫినిష్డ్ షార్ట్ ఫర్ వకీల్ సాబ్ షూటింగ్ ఫినిష్ చేశాను. చేసిన తర్వాత నాకు ఇది నెరేట్ చేశారు అండ్ ఐ వాజ్ వెరీ ఎగ్జైటెడ్. ఎందుకంటే నాకు గుణశేఖర్ సార్ అంటే చాలా చాలా రెస్పెక్ట్ ఉంది చిన్నప్పటి నుండి, మనం ఫిల్మ్స్ చూసి పెరిగాం కదా, రెస్పెక్ట్ ఉంది. అండ్ ఆల్సో ఆ మైథలాజికల్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ ఉంటుంది. నేను డిఫరెంట్గా నన్ను నేను చూసుకోవచ్చు, డిఫరెంట్గా నేను ఆ పర్ఫార్మెన్స్ కానీ అదంతా డిఫరెంట్గా కనిపిస్తుంది కదా. యాజ్ అన్ యాక్టర్ నేను చాలా ఎగ్జైట్ అయ్యి చేశాను. బట్ ఈవెన్చువల్గా నాకేం అర్థమైందంటే అలా చెయ్యొద్దు. యునో అంటే ఇప్పుడు మీకు ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలి అనుకుంటే బ్రాండ్ తగ్గట్టుగానే చేసుకుంటే బెటర్ అని అదే డౌట్ నాకు వచ్చింది శాకుంతలం ఫిల్మ్లో చూడండి, ఇది ఎందుకు యాక్సెప్ట్ చేశారు? యా ఇప్పుడు అదే ఆనెస్ట్గా చెప్తున్నా, నాకు అప్పుడు ఐ వాజ్ వెరీ ఓకే ఈ జర్నీ అంటే మేబీ అలానే తెలుస్తుందేమో మనకి. నెక్స్ట్ మళ్ళీ నా దగ్గర నుంచి అలాంటి కైండ్ ఆఫ్ రోల్స్ రాకపోవచ్చు. అంటే మీకు ఎంత పెద్ద డైరెక్టర్ వచ్చేసి ఎంత అనుకున్నా కూడా ఓకే నీకంటూ నువ్వు ఆ జర్నీని నువ్వు కరెక్ట్గా చేస్తేనే ఆ డైరెక్టర్తో మళ్ళీ పెద్ద ఫిల్మ్లో హ్యాపీగా వర్క్ చేసుకుంటూ వెళ్ళొచ్చేమో. ఇప్పుడు నువ్వు చిన్న హ్యాపీనెస్ కోసం ఇప్పుడు ఆ డైరెక్టర్తో వర్క్ చేయాలి, నాకు ఇలాంటి క్యారెక్టర్ ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది అని చెప్పేసి చిన్న ఆనందం కోసం చేయొద్దు. అది నేను నేర్చుకున్నాను. మేబీ నెక్స్ట్ ఆ మిస్టేక్ చేయకుండా వెళ్ళొచ్చు. అంటే ఒక వకీల్ సాబ్ లాంటి ఒక సాలిడ్ హిట్ తర్వాత ఎందుకు ఇంకా ఆ రేంజ్ హిట్ ఇంకా రాలేదు అంటే? నేను కూడా అది చాలాసార్లు ఆలోచించాను. నాకేమనిపించిందంటే అదే ఇందాక చెప్పినట్లు ప్రతి ఒక్కరికి ఒక జర్నీ రాసిపెట్టి ఉంటుంది కదా. మేబీ నెక్స్ట్ నా దగ్గర నుండి వచ్చే ఫిల్మ్స్, నేను చాలా ఫిల్మ్స్ ఫినిష్ చేశాను షూటింగ్ లాస్ట్ ఇయర్ నుండి. ఒక 7-8 ఫిల్మ్స్ ఉన్నాయి నావి రిలీజ్కి. యా ఒక 8 ఫిల్మ్స్ ఉన్నాయి నావి రిలీజ్కి. ఎవ్రీథింగ్ డిఫరెంట్ రోల్. ఎవ్రీ ఫిల్మ్ని ఒక కథ నమ్మేసి డైరెక్టర్ ఆనెస్టీని నమ్మేసి చేసిన ఫిల్మ్స్ ఉన్నాయి. సో ప్రతిదానికి ఫస్ట్ ఫిల్మ్ అన్నట్టే మీరు ఇందాక అన్నారు కదా, మీరు చాలా సినిమాలు రిలీజ్ అయ్యి ఉంటే మీకు అంత ఎగ్జైటింగ్గా అనిపించకపోవచ్చు అని, కానీ నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఎందుకంటే
నేను నా ఓన్గా తీసుకున్న డెసిషన్స్ ఈ అన్వేషి ఫిల్మ్ నుండి స్టార్ట్ అవుతాయి. అంటే నాకు ఇప్పుడు వకీల్ సాబ్ అనేది మన డెసిషన్ కాదు, వాళ్ళు వచ్చి పిలిస్తే ఆబ్వియస్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో మనం వెళ్ళి చేసేస్తాం. ఫస్ట్ ఫిల్మ్ అలానే ఉంటుంది. మల్లేశం అంటే నాకు వాళ్ళు ఆపర్చునిటీ ఇవ్వకలేదు, నేనే వెళ్ళి చేస్తాను అని అడగాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ నుంచి నాకు వచ్చిన ఒక 20 స్క్రిప్ట్స్ 30 స్క్రిప్ట్స్లోంచి 1-2 నేను చూస్ చేసుకొని చేసిన ఫిల్మ్స్ కదా ఇవి. సో ఇక్కడ నుంచి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో నెక్స్ట్ చాలా కొత్త రోల్స్ చూస్తారు. మీరే వచ్చేసి నెక్స్ట్ నాకు తెలిసి నెక్స్ట్ 2-3 ఫిల్మ్స్ రిలీజెస్లో అనన్య గారు ఏంటి మిమ్మల్ని ఇలా కూడా చూడొచ్చా అని అడుగుతారు. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండి. అలా కూడా అంటే ఎక్స్పెక్ట్ చేయలేరు, నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేరు నేను చేసిన రోల్స్ అవి. అంటే మేబీ నాకు తెలిసి నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నానా లేకపోతే గొప్పగా చెప్తున్నా నాకు తెలియదు, బట్ అది నిజమని నేను నమ్ముతున్నాను. సో సోషల్ మీడియా గురించి మీ ఒపీనియన్ ఏంటి? అటు మిమ్మల్ని పాజిటివ్గా ట్రోల్ చేసిన వాళ్ళు ఉన్నారు, నెగిటివ్గా చేసిన వాళ్ళు ఉన్నారు. సో వాట్ ఇస్ యువర్ ఒపీనియన్ ఆన్ సోషల్ మీడియా? ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ కమ్స్ విత్ సమ్ కైండ్ ఆఫ్ నెగిటివిటీ, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. అంటే ఇప్పుడు నేను పాజిటివ్స్ తీసుకుంటాను, నేను హ్యాపీగా నేను పోస్ట్ చేసుకుంటాను, కానీ నన్ను ఎవరు నెగిటివ్గా కామెంట్ చేయొద్దు అంటే నువ్వు రోడ్ మీద నడుస్తున్న పాజిటివ్ అనే వాళ్ళు ఉంటారు, నెగిటివ్ అనే వాళ్ళు ఉంటారు. యూ జస్ట్ హ్యావ్ టు వాక్, అంతే కదా. సో నాకు సోషల్ మీడియా మీద ఎగ్జాక్ట్లీ అదే ఒపీనియన్. హ్యాపీగా మనల్ని చూసి ఓకే ఈ అమ్మాయి పెద్ద హీరోయిన్ అవుతుంది, చాలా ఒక స్థాయిలో ఉంటుంది అని అనుకునే వాళ్ళు ఉంటారు. ఆరే ఏంట్రా ఈ అమ్మాయి శాకుంతలం లాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్లో చేసింది, ఈ అమ్మాయి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో ఎవరి ఒపీనియన్ వాళ్ళది, మనం ఏం చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్ అని నా ఫీలింగ్. సో మీకు ఇండస్ట్రీ సైడ్ నుంచి సపోర్ట్ ఎలా ఉంది? సపోర్ట్ సోషల్ మీడియాలో మంచి పర్సనల్ ఇంటర్వ్యూ చేస్తున్నాడు ధనుష్ నన్ను. ఆల్రెడీ ఇందాక చెప్పా కదా మీకు, ఇలా కల్పిస్తారు కదా. కాదు ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక స్టార్ హీరోయిన్స్కి ఉన్నంత క్రేజ్ అండ్ సపోర్ట్ మీకు ఉంది. సో అదే సపోర్ట్ మీకు ఇండస్ట్రీ సైడ్ నుంచి ఎంతవరకు వస్తుంది అనేది నా క్వశ్చన్. ఫ్రాంక్గా మాట్లాడుకుందామండి, అంటే ఫ్రాంక్గా అంటే ఆనెస్ట్గా చెప్తున్నాను, ఎవరికి ఎక్కడ సపోర్ట్ చేయరు. నువ్వు టాలెంటెడ్ అయి ఉండి నువ్వు సక్సెస్ఫుల్ అయితే, ఎస్పెషల్లీ ఇండస్ట్రీలో నువ్వు సక్సెస్ఫుల్ అయితేనే మనకి సపోర్ట్ అనేది వస్తుంది అనమాట. సో 100% వర్క్ చూసి, ఇప్పుడు నన్ను మలేషియం చూసే కదా అంత సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసి వకీల్ సాబ్ అనే ఫిల్మ్లో నాకు ఛాన్స్ ఇచ్చారు. సో నువ్వు ఎంత హార్డ్ వర్కింగ్, నువ్వు ఎంత సక్సెస్ఫుల్ అనేది డిసైడ్ అయ్యి సపోర్ట్ వస్తుంది. సో నెమ్మదిగా తమిళ్ సైడ్ వెళ్ళిపోతున్నారని విన్నా, నిజమేనా? వెళ్ళాలని డిస్కషన్స్ అవుతున్నాయి. కొన్ని స్టోరీస్ అంటే ఆడిషన్స్కి వెళ్ళాను, మేబీ ఈ ఇయర్ స్టార్ట్ అవ్వచ్చు. అండ్ నాకు వకీల్ సాబ్ సినిమా టైంలో నాకు ప్రామిస్ చేశారు పవన్ కళ్యాణ్ గారిని కల్పిస్తాను. ఆ పనులు ఎక్కడ దాకా వచ్చినాయి? ఫస్ట్ నేను కలిస్తే తర్వాత మిమ్మల్ని కల్పిస్తాను. అంటే నేను కూడా పవన్ సార్ని ఎప్పుడు కలవలేదు. దాని తర్వాత మేబీ సినిమా షూటింగ్ చేశారు కదా, దాని తర్వాత మూవీ తర్వాత నేను ఎప్పుడు కలవలేదు. మేబీ కలిసినప్పుడు నేను పక్క మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను. అది మళ్ళీ సెకండ్ టైం అడుగుతున్నా, మళ్ళీ ఇంటర్వ్యూలో మళ్ళీ ప్రామిస్ చేస్తున్నారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. సో పర్సనల్ ఇంటర్వ్యూ కూడా మళ్ళీ ఇస్తున్నారు కాబట్టి ఇక్కడతో క్వశ్చన్స్ మొత్తం. థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్గా అన్వేషి విషయానికి వచ్చేసి చాలా ఎగ్జైటెడ్గా అందరూ కూడా వెయిట్ చేస్తున్నాం. టీజర్ ట్రైలర్స్ చూసిన వాళ్ళందరూ కూడా చాలా ఇష్టపడుతున్నారు. ఏదో ఉంది సినిమాలో చూడాలి అనేది ఇంట్రెస్ట్ మీరు క్రియేట్ చేయగలిగారు. సో ఆడియన్స్కి ఈ ఫిలిం గురించి ఏం చెప్తారు? అంటే డిఫరెంట్ బేసిక్ ఏంటంటే అంటే చాలా సబ్జెక్ట్స్ వచ్చినాయి ఇలాంటివి, వాటికి మీ సినిమాకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అంటే ఇప్పుడు రెగ్యులర్గా వస్తున్న హారర్ సస్పెన్స్ మూవీస్ ఇవన్నిటికి అన్వేషి ముందు అన్వేషి తర్వాత డెఫినెట్లీ ఉంటుందండి. అంత స్ట్రాంగ్ ఎలిమెంట్ చెప్తాను. అసలు అన్వేషి అనే టైటిలే చాలా ఇంట్రెస్టింగ్, కొంచెం యూనిక్గా ఉంటుంది అన్వేషి టైటిల్. సో మీ రియాక్షన్ ఏంటి ఫస్ట్ మీరు అన్వేషి అనే టైటిల్ విన్నప్పుడు? నాకు టైటిల్ విన్నప్పుడు కంటే టైటిల్కి తను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ నాకు నచ్చింది. నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేను అది, బట్ అంటే ఫిల్మ్లో అది ఒక పార్ట్ అనుకోవచ్చు. అంటే ఈ ఫిల్మ్కి ఈ టైటిల్ కరెక్ట్ యాప్ట్ అని అనిపించింది తను ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి. సో అండ్ మిగతా ఫిల్మ్స్కి ఈ ఫిల్మ్స్కి ఉన్న డిఫరెన్స్ నాకేమనిపించిందంటే యునో అన్ని ఫిల్మ్స్లోనూ గ్రిప్పింగ్ పాయింట్స్ ఉంటాయి, అన్ని ఫిల్మ్స్ కరెక్ట్గా ఒక పాయింట్లోనే వెళ్తాయి 100%. కానీ మేబీ కొంచెం ఇప్పుడు చిన్న ఫిల్మ్సే ఎక్కువ థ్రిల్లర్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ వస్తాయి కదా, వాటిలో మనకి అర్థమైపోతుంది, క్వాలిటీ డిఫరెన్స్ అర్థమవుతుంది, సౌండ్ అర్థమవుతుంది, లేకపోతే లొకేషన్స్ అర్థమవుతాయి. దీన్ని చిన్న సినిమాల్లో పెద్ద సినిమాలాగా క్రియేట్ చేశారని అనిపించింది నాకు. సో ఆడియన్స్ ఫైనల్గా ఈ సినిమా ఎందుకు చూడాలి అని క్వశ్చన్ చేస్తే ఏం చెప్తారు?
నవంబర్ 17th అన్వేషి మా ఫిల్మ్ రిలీజ్ అవబోతుందండి. మీరందరూ ఈ సినిమా ఎందుకు చూడాలి అంటే నేను ఒకటే చెప్పగలను, ఏంటి అంటే మీ బ్రెయిన్స్కి అంటే ఒక 2.5 hours ఓకే నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చెప్పి చాలా ఇంట్రెస్టింగ్గా గ్రిప్పింగ్గా తీశారు మా డైరెక్టర్ గారు ఈ సినిమాని. సో మీరు ఒకసారి థియేటర్కి వెళ్ళి చూస్తే మీకే అర్థం. ఎస్, మీరు కూడా సరే. నవంబర్ 17 ముందుకు రాబోతుందండి సినిమా. అంటే ఒక సెన్సిటివ్ ఇష్యూని అంటే చాలా హానెస్ట్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు రెగ్యులర్గా వస్తున్న ఈ సస్పెన్స్ ఇలాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ డెఫినెట్గా మా అన్వేష్ సినిమా చెక్ పెడుతుంది. అన్వేషి ముందు అన్వేషి తర్వాత అంటారు ఏ సినిమా వచ్చినా సరే. సో థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అన్వేషి నవంబర్ 17th గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. సో మీరు కూడా థియేటర్స్కి వెళ్ళి సినిమా చూసేయండి. నాకు ఇంటర్వ్యూ ఆపాలనిపించకపోయినా చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఆపేస్తున్నాను. అంటిల్ దెన్ సైనింగ్.